నిర్గమకాండం 1వ అధ్యాయం 12 నుండి 14 వచనాల్లో ఉన్న సమాచారం, ఐగుప్తీయులు కఠినమైన బానిసత్వం ఉన్నప్పటికీ ఇశ్రాయేలీయులు సంతానాభివృద్ధి నిలవలేదు. దేవుడు వారిని బుద్ధిపరుస్తూ ఉన్నాడు. వారు కఠినమైనటువంటి దాస్యత్వంలో ఉన్నా, కఠినమైనటువంటి సేవ చేయించుకున్నా, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన లేక ప్రమాణమును బట్టి వాళ్ళు వృద్ధి అవుతూ ఉన్నారు. కానీ దాని పరోగాని ఐగుప్తీయులు కానీ ఏమనుకుంటున్నారు, మన దేశంలో ఇశ్రాయేలీయులు జనం విస్తరించి ఒకవేళ ఎప్పుడో రేపటి కాలాల్లో రాబోయే కాలంలో వీళ్ళు విస్తరించిన తర్వాత ఒకవేళ శత్రువు రాజులు మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు కూడా వారితో కలిసి మనకు యుద్ధం పెట్టి మన దేశాన్ని విడిచిపెట్టి పారిపోతారేమో అన్న భయంతో మగ సంతానాన్ని చంపమన్నారు. కానీ సంతానాన్ని ఎందుకు చంపాలి? మరి ఆ సంతానాన్ని ఎందుకు విడిచిపెట్టాలా? వంశవృద్ధి ఎందులో ఉందంటే మగ సంతానంలోనే ఉంది. యాకోబు కుమారులే లెక్కడుతున్నాం. యాకోబు కుమార్తెలు లేరా? దావీదు కుమార్తెలు లేరా? అయినా ఈ మగ సంతానం అనేది అది ఒక విత్తనం లాంటిది. ఆ వంశం వృద్ధి చెందడానికి పురుషుడే ప్రాముఖ్యం. ఇప్పుడు మనం వంశావళి తీసినప్పుడు కూడా అబ్రహాం వంశావళి, ఇసాకు వంశావళి, యాకోబు వంశావళి ఇట్టే చదువుతాం. కానీ అంత మాత్రాన వాళ్ళ కుమార్తెలు లేరని కాదు. అందుకని మగ సంతానం లేకుండా చేద్దాం అన్న ఆలోచన కలిగి ఉన్నారు. కానీ కొంతమంది చెప్తున్నటువంటి అంటే బైబిల్ కాలం ఈ చరిత్రకారులు చెప్తున్న కార్యాన్ని ఆలోచిస్తే కూడా అలాగే కనబడుతూ ఉంది. ఎలాగంటే ఈ ఏ రోజు మగ సంతానాన్ని చంపిన దానికి సాదృశ్యంగా మోసే ఉన్నాడని చెప్తున్నారు. కంపారిజన్, పోలిక. అప్పుడు మగ సంతానాన్ని ఆ ఏ రోజు చంపినప్పుడు యేసుక్రీస్తు కూడా ఒక మగ సంతానం నుండి తనకంటే మించిన రాజు ఒకడు ఉన్నాడా అని చంపడానికి ఆజ్ఞాపించారు. కానీ ఇక్కడ కూడా అదే క్రమంలో జరుగుతుంది సందర్భం. మగ సంతానాన్ని ఎందుకు బతికినిచ్చామా ఎప్పటి నుండి అంటే సుమారు 1 సంవత్సర కాలంగా ఎలాగే జరుగుతుంది అన్నప్పుడు ఆయన కూడా ఒకవేళ ఇచ్చి చెప్పుండొచ్చు, కాల వ్యవధిని చెప్పుండొచ్చు. సంవత్సరం బిడ్డలు లేకపోతే మగ పిల్లలు అనే వాళ్ళు ఉంటే చంపేయమన్నారు. అది ఒక చిన్న పాయింట్. సరే, ఇప్పుడు వీళ్ళు ఎంత హింసించిన 12వ వచనంలో ఇశ్రాయేలీయులు ఏమైనా వృద్ధి రేటు తగ్గిందా? సంతానాభివృద్ధి. మరి అలా సంతానాన్ని వృద్ధి చేస్తూ ఉన్నది దేవుడా లేక ఇశ్రాయేలీలా? గత పాఠంలో కూడా చూసాం, దేవుడు వారికి సంతాన వృద్ధిని కలుగజేశాడు అని. అంటే వారు ఎంత కఠిన బానిసత్వాన్ని లేక కఠినంగా సేవ చేయించుకుంటున్నారు, అంతకంత వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారా? క్రైస్తవ్యం లేక దేవుని పిల్లలంటేనే అది ఏది నేర్చుకున్నా మనకు నేర్పేది ఒక శ్రమే. మన 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 యాజకుడు లేక మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు విధేయతని ఎలా నేర్చుకున్నాడు? ఎబ్రీ పత్రిక 2లో కానీ ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో కానీ చూస్తాం. ఆయన తన కుమారుణ్ణి శ్రమల ద్వారా సంపూర్ణంగా చేశాడంట. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. అంటే దేవుని పిల్లలంటేనే వెంటనే గుర్తుకు రావాల్సింది వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారంటే దానికి ప్రధాన కారణం శ్రమే. సిలువ అనేది కూడా ఏంది? ప్రతినిత్యం మీరు తన సిలువను ఎత్తుకొని మీరు నన్ను వెంబడించమన్నాడంటే ఆ సిలువ ఏమిటి? ఒక అడ్డకర్ర, ఒక నిలువు కర్ర, అదేనా సిలువ? శ్రమల గురించి మాట్లాడబడుతుంది. ఆయన ఎలా హింసించబడ్డాడు, ఆయన ఎలా శ్రమ పెట్టబడ్డాడు, ఆ విధానంలో మీరు కూడా శ్రమ పడాలని కోరుకుంటున్నాడు దేవుడు. అంటే దేవుని పిల్లలు అంటే ఒకవేళ మీరు ఎంత ఆత్మీయంగా బలంగా ఉన్నారో నాకు తెలియడం లేదు. కాబట్టి ఒకవేళ ఇది పొరపాటుగా ఉందేమో మీ మధ్య మాట్లాడడం అనిపిస్తుంది. ఇప్పుడు శ్రమల ద్వారానే మనం విధేయత. అంటే క్రైస్తవ్యం అంటే చాలా మంది అనే నిర్వచనాలు ఏంటంటే, నువ్వు క్రీస్తులోకి రా నీ రోగం పోతుంది, నువ్వు క్రీస్తులోకి రా నీ అప్పు తీరిపోద్ది, నువ్వు క్రీస్తులోనికి రా మీ పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇదే నా క్రైస్తవ్యం.
అది క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యం అంటే శ్రమలతో కూడినటువంటి కార్యం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం, మన రక్షకుని తండ్రి ఎలా పరిపూర్ణంగా దేని వల్ల పరిపూర్ణంగా చేశాడు? రామమన ఉన్నావా? శ్రమల ద్వారా. చదువు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. చదువు. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. మరి మన రక్షణకర్తను తండ్రి సంపూర్ణంగా చేశాడంటే దేని ద్వారా చేశాడు? మహిమ కిరీటమా? లేకపోతే గణపరిచాడా? ఈ శ్రమలకు తర్వాత ఇవన్నీ కూడా ఉంది. ఘనత గాని, మహిమ గాని, కిరీటం గాని ఎప్పుడంటే శ్రమలను మనం జయించిన తర్వాత. ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం, మీరు జయిస్తే పరదేశంలో ఉన్న జీవరక్ష ఫలములను తిరిగిస్తానంటాడు. మీరు జయిస్తే పరలోకంలో మరుగై ఉన్న మన్నాను బుద్ధి పడిస్తానంటాడు. మీరు జయిస్తే మీ పేర్లు చెక్కబడతాయని అంటాడు. జయిస్తే దేనిని జయించాలి? యోహాను తన పత్రికలో రాశాడు, మనం లోకాన్ని జయించి ఉన్నాం. మనం జయించి ఉన్నామంటే దేనిని బట్టి? మన విశ్వాసమును బట్టి లోకమును జయించి ఉన్నాము. లోకంలో ఏముంది? రాజకీయ నాయకులు, లేక ధనం, లేక మన పొరుగు వారు, వీళ్ళ మీద జయిస్తున్నామా? లేక పాపాన్ని జయిస్తున్నామా? పాపాన్ని జయిస్తున్నాం. మన పోరాటం ఎవరితో? భూమి మీద అధికారులతోనూ, లేకపోతే భూ సంబంధమైన మనుషులతో మన పోరాటం. ఎఫెసీ పత్రికలో చూస్తాం, ఆత్మల సమూహంతో మన పోరాటం. ఆ పోరాటానికి కావలసిన యుద్ధాయుధాలు ఏంటి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించాలా? ధరించాలి. అంటే మన పోరాటం ఎవరితో అనేది ఇప్పుడు ప్రశ్న. అధికారులతో, మన అధికారులతోనా, భూసంబంధమైన అధికారులతోనా, లేకపోతే నా పొరుగింటి వాడితోనో, ఎదురింటి వాడితోనో, లేక మా తోబుట్టువులతోనా, నా బంధువులతోనా, లేక నా గ్రామస్తులతోనా నా పోరాటం? వాళ్ళతో కాదు నా పోరాటం. నా పోరాటం ఒక ఆత్మ సంబంధమైన పోరాటం. నా యుద్ధాయుధాలు ఒక ఆత్మ సంబంధమైనది. నేను పోరాడుతూ ఉన్నది కూడా ఎవరికంటే ఒక ఆత్మ సంబంధమైన వాడితో పోరాడుతూ ఉన్నా. అపవాది ఆత్మ సంబంధియా? అపవాది ఆత్మ సంబంధమైన వాడేనా? ఆత్మేనా? అవును, ఆయన ఆత్మ సంబంధమైన వాడు. అపవాది ఒక ఆత్మ, సోల్. ఇప్పుడు యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో 10 దేవుని దగ్గరికి పోయాడు. దేవదూతలు దేవుని దర్శించే దినం ఒకటి వస్తే, దర్శిస్తే అప్పుడు దేవదూతలతో పాటు పోయి నిలబడ్డాడంట దేవుని దగ్గర. ఏ శరీరులైన దేవుని దగ్గరికి పోగలరా? పోలేదు. అంటే మొత్తం మీద మన పోరాటం భూ సంబంధమైన వాటితో కాదు, కానీ ఆత్మ సంబంధమైన వారితో మన పోరాటం. అంధకార శక్తులతో పోరాటం. కాబట్టి క్రైస్తవ్యం అంటే ఏదో సుఖంగా ఉండడం, ఏదో నెమ్మదిగా ఉండడం, 10 మందిలో ఒక పేరు, ఇది మాత్రమే కాదు. అది ఒకవేళ మనం పొరపాటున అలా అనుకుంటే మనం పరిసయ్యుల సంతతికి సంబంధించిన వారంగానే ఉంటాం. ఒక ఘనత, సంత వీధుల్లో వందనాలు కోరలేదా? ఒకవేళ నేను అలా కోరితే నేను ఎవరిని? నేను ఒక పరిసయ్యుని. మరి పరిసయ్యుని చూసి ఏమన్నాడు? వేషధారి అన్నాడు. కాబట్టి దేవుని ప్రజల్ని ఎంత హింసిస్తే అంత వాళ్ళు పెరుగుతారే కానీ తరగరు. కానీ ఈ దినాల్లో కూడా అంటే మనల్ని ఎంత తక్కువ చూడాలనుకుంటారో దేవుని పిల్లలు అంతా పెరుగుతారు. నిన్న కూడా చదివాం ఒక సందర్భంలో, జకర్యాలో, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టుతున్నాడంట. కాబట్టి దేవుని పిల్లలకి శ్రమల్ని ఆహ్వానించాలా, ద్వేషించాలా? మరి యేసుక్రీస్తుని ఏం చేశాడు? 2:10 ఎబ్రీ పత్రికలో, మన రక్షణకర్తను ఆయన శ్రమల ద్వారా
సంపూర్ణంగా చేశాడు. మరి అదే విధానంలో ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఏముందో చదువుదాం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అంటే శ్రమల ద్వారానే మనం పెరగాలనేది దేవుని యొక్క ఉద్దేశ సంకల్పం. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఇదేందో వింతగా ఉంది. శ్రమ ద్వారా విధేయత ఎలా వస్తుంది మరి నాకు అర్థం కాదు. అంటే సంపూర్ణం కావాలన్నా శ్రమ అవసరం, విధేయత నేర్చుకోవాలన్నా శ్రమ అవసరం. అందుకని మీరు శ్రమలందు ఆనందించండి. ఏమన్నా శ్రమలో నుండి దేవుడు తప్పిస్తాడు. ఇప్పుడు వీళ్ళ సంగతి ఏంటి? ఐగుప్తులు ఇశ్రాయేలీయుల సంగతి. దేవుడు వారిని ఎప్పుడైతే వీళ్ళు హింసించడానికి ప్రారంభించారో అప్పటి నుండి దేవుడి దీవెన వీరి మీద ఉందా? ఇశ్రాయేలు మీద. అవును, వీళ్ళు ఎంత హింసిస్తే అంత దేవుడి దీవెన వారి మీదకి వస్తూ ఉంది. అంటే నన్ను ఎవరైనా చెడ్డవాడంటే దేవుడు నన్ను మంచోడు అంటాడు. మీరందరూ నన్ను మంచోడు అంటే దేవుడు నన్ను ఏమంటాడు తెలుసా? చెడ్డోడు అంటాడు. మనుషుల ఘనత పొందుబాటు ఎవరి ఘనతను పొందలేడు. లేఖనాలు తెలుసు. మనుషుల మెప్పు పొందువాడు దేవుని మెప్పును పొందలేడు, మనుషుల ఘనతను పొందువాడు దేవుని ఘనతను పొందలేడు. నా పక్షంలో మనుషులు ఉంటే నా పక్షంలో దేవుడు ఉంటాడా? కొంచెం ఇదేమైనా కఠినంగా కనబడుతుందా మీ మౌనానికి? అంటే దేవుడు నా పక్షంలో ఉంటే లోకంలో నాకు ఎవ్వరు ఉండరు. లోకంలో నేను ఎలాంటి వాడిని అంటే ఒక దౌర్భాగ్యుడిని, దిక్కులేని వాడిని. దిక్కులేని వారికి దేవుడు దిక్క? ఇది లోకం చెప్తున్న సామెత అని అనుకుంటారు. కుడి చెంప మీద కొట్టి ఎడమ చెంప చూపించమని గాంధీ చెప్పాడా? కానీ అందరూ ఎవరిని చెప్తున్నారు? గాంధీనే చెప్తున్నారు. కానీ క్రీస్తుకు ముందున్నాడు గాంధీ? లేదు కదా. అంటే దిక్కులేని వారికి దేవుడే దిక్కన్నా. ఇప్పుడు దేవుడు ఎవరి పక్షంలో ఉన్నాడు? ఏదో వాళ్ళ పక్షంలో, దిక్కులేని వారి పక్షంలో, దరిద్రుల పక్షంలో, అలాంటి వారి పక్షంలోనే దేవుడు ఉంటాడు. ఎందుకంటే వారి పక్షంలో ఎవరూ లేరు కాబట్టి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దిక్కులేని వారేనా ఐగుప్తు దేశంలో? అంటే అబ్రహాం చేసిన వాగ్దానాన్ని పక్కన పెడదాం. సర్వసాధారణంగా దిక్కులేని వారికి దేవుడే దిక్కు. తర్వాత రెండో భాగం ఏంటంటే ఆయన అబ్రహాంతో చేసిన నిబంధనను బట్టి వారిని దీవించాడు. సరే, 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలి ఉండక వారు ఇశ్రాయేలీ ఎడల అసహ్యపడేది. అంటే వారు విశిష్టబుద్ధి వీళ్ళు విస్తరిస్తున్నారా? ఒక చెట్టు నరికితే, ఒక కొమ్మ నరికితే 10 కొమ్మలు వస్తాయన్నట్టుంది ఇక్కడ. అంటే వాళ్ళు ఎంత శ్రమ పెడుతున్నారు. దేవుడు అంతా ఇశ్రాయేలు దీవిస్తూ ఉన్నాడు. అక్కడ కీర్తన గ్రంథంలో కూడా ఇంతకుముందు ఒక సందర్భంలో చూసాం. 105వ కీర్తన 24వ వచనం. మరి ఆ ఇశ్రాయేలు సంతానాభివృద్ధి కలిగి చేసింది ఎవరు? అప్పుడు కూడా అన్న భర్తలు కాదని చెప్పారు. అక్కడ కూడా ఇంకొక సందర్భాన్ని ఉపయోగించా. యాకోబుని అడుగుతేలే, మరి నాకు సంతానం కావాలంటే దేవునికి మారుగా ఉన్నానని నేను సంతానాన్ని ఇవ్వడానికి అని కూడా అంటాడు ఆయన అక్కడ సందర్భంలో. కానీ ఇక్కడ సంతానాన్ని ఇచ్చింది ఎవరు? వాళ్ళు హింసించే కొద్దీ దేవుడు వీరికి సంతానాన్ని విస్తరింపజేస్తున్నాడట. ఆయన తన ప్రజలకు ఒక సంతానాభివృద్ధి కలుగు చేశాను, వారి విరోధుల కంటే వారికి అధిక బలమును దయచేశాను. అంటే ఇశ్రాయేలీయుల వల్ల ఏదైనా అవుద్దా? ముందు కూడా నేను చూసాం. సర్వ సృష్టి దేవుని యుద్ధాయుధమా? ఉరుములు, మెరుపులు, సముద్రం, మిడతలు, పసర పురుగు, ఏదైనా యుద్ధం చేస్తుంది దేవుని తరపున. మనకు బలమే అవసరం లేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఎంత శ్రమ పెడుతున్నారో, వారు శ్రమ పెట్టే కొలది ఇశ్రాయేలీయులు ఏమవుతున్నారంటే సంఖ్యలో గాని బలంలో గాని విస్తరిస్తూ ఉన్నారు. మరి అలా విస్తరించడానికి గల కారణం ఎవరంటే దేవుడే. 105వ కీర్తన 24లో. ఆదికాండం 47:27. ఆదికాండం 47వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ ఆస్తిని సంపాదించుకున్నారు,
సంతానాభివృద్ధిని కూడా పొంది ఒక విస్తారంగా విస్తరించారంట. అంటే ఆదికాండం 47:27లో యాకోబు తన కుమారులు తీసుకొని ఐగుప్తు దేశంలోనికి వచ్చి గోషేను ప్రదేశంలో నివసించి అందులో వారి ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది మిగులు విస్తరించిరి. సంతానాభివృద్ధి పొంది మిగులు విస్తరించారు. ఆస్తులు కూడా ఉన్నాయా? ఇప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తులో ఆస్తి సంపాదించుకోవడం తప్ప, సరియా? సరి, రాంగ్ ఆర్ రైట్? అది కూడా ఒక ప్రవచనం. మిగులు ఆస్తితో బయలుదేరుతారని అబ్రహాంతో చెప్పాడు దేవుడు. అంటే విస్తారమైన, అంటే మీరు కొద్ది మందిగా అందులో ప్రవేశించా, మిమ్మల్ని ఆ దేశంలో నుండి, దాసత్వంలో నుండి నేను విస్తారమైన జనమును బయటికి తీసుకుపోతానన్నాడు. వాళ్ళు పోయేటప్పుడు మిగులు ఆస్తితో బయలుదేరుతానన్నాడు. వెండి బంగారాలతో పోతారన్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు వెండి బంగారాలు సంపాదించారో లేదో తెలియదు. కానీ పోయేటప్పుడు డిమాండ్ చేసినట్టున్నారు ఐగుప్తీయులు. మీరు మాకు ఉంగరాలు ఇస్తేనే పోతాం, మాకు నెక్లెస్ పెడితేనే పోతాం, మాకు బ్రాస్లెట్ ఇస్తేనే పోతాం అన్నట్టున్నారు. ఇంకా తీసుకొని మీరు బయలుదేరాలని ఇచ్చుంటారు వెండి బంగారాలు. కానీ సర్వసేవ మీద సంపాదించుకున్న సంపాదన ఉందా వాళ్ళకి? సంపాదన వేరు, వెండి బంగారం వేరు. అంటే వారికి ఆ దేశంలో వాళ్ళు దాసత్వంలో ఉన్నారు. వాళ్ళకి వెండి బంగారాలు ఏడ దొరికింది? పొరుగు వాళ్ళ దగ్గర అక్కడ తీసుకున్నారు. లేక ఐగుప్తీయులు కూడా మరీ పిలిచిస్తున్నారు, మీరు ఇది ఇస్తాను, మీరు వెళ్ళిపోండి అని. కానీ ఆ విధానంలో దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను బట్టి వాళ్ళు అక్కడ నుండి బయలుదేరేటప్పుడు విస్తారమైన జనముగాను మంచి సంపదతో బయలుదేరి వెళ్ళారు. ఆదికాండం 47:27 13వ వచనానికి, నిర్గమకాండం 1:13కి. సరే, వీళ్ళు సంతానాభివృద్ధి పొంది విస్తరిస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు రాజు గమనుంటాడు. వృద్ధిని నిలపాలా? ఎలా నిలపాలా? వాళ్ళు స్వాములుగా ఉంటే చేయరాని పనులు చేసుకుంటూ సంతానాభివృద్ధి చేసుకుంటున్నారు. ఏదో కాలయాత్రలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మీరు లేకపోతున్నట్టు చాలా కష్టతరమైనటువంటి పనిని పెట్టాలని వారి మీద కార్యనిర్వాహకులు కూడా ఏర్పాటు చేశారు, సూపర్వైజర్స్. మరి సూపర్వైజర్ పని సార్ పాస్ ఇది తీసేయి, తర్వాత పోదు అంటాడు. వాడు పని చేయకుండా డబ్బులు ఇస్తున్నాడుగా యజమాని, అంత మాత్రమే అంత నమ్మకంగా ఉండొద్దు సూపర్వైజర్. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వృద్ధి చెందేసరికి ఇశ్రాయేలీయులతో మనం కఠినమైనటువంటి సేవ చేయించుకోవాలన్న ఉద్దేశం బయలుదేరి, ఆ ఉద్దేశం ఆ మరో రాజుకు రావడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు ఇశ్రాయేలీలు వృద్ధి చెంది విస్తరిస్తూ ఉన్నారు. వాళ్ళని ఎలాగైనా నాశనం చేయాలన్న ఉద్దేశం ఫరోకు వచ్చింది. కానీ వారి దగ్గర కఠినమైన సేవ చేయించుకోవాలన్న ఉద్దేశం ఎవరిది? దేవుడే. దేవుడిని వేడుకున్నారా? మొదలుపెట్టారా? ఇప్పటి వరకు మొదలుపెట్టినా. వీళ్ళు ఎప్పుడైతే కఠినముగా పనిని చేయిస్తారో లేక బాధపరుస్తారో అప్పుడు గుర్తుకొస్తాడు. ఇప్పుడు ఎంతమంది మన పెళ్లిళ్ళు దేవుని గురించి మాట్లాడడం, దేవునికి ప్రార్థన చేస్తాం పెళ్లి సందర్భాల్లో. ఒకవేళ తాళి కట్టే అయ్యగారు రిజిస్టర్ చేస్తాడు, ఫలానా బ్రదర్ వచ్చి పాట పాడతాడు అని అంటాం. ప్రారంభము నుండి చివరి వరకు మనం ఎన్ని సందర్భాల్లో దేవుని జ్ఞాపకం చేసుకుంటాం, ప్రార్థన చేస్తుంటాం. మనం దేవుని సన్నిధానానికి చేరడానికి ఒకే ఒక మార్గం దుఃఖం, బాధ, శ్రమ. కడుపు నిండితే దేవుడు ఎక్కడున్నాడు? కడుపు నిండితే దేవుడు కనబడ్డగా, బాధ లేకపోతే దేవుడు కనబడ్డగా. అంటే ఇప్పటి వరకు వాళ్ళు చిన్న సందర్భాన్ని తర్వాత అరణ్యంలో చెప్తారు. మేము ఐదులో ఉన్నప్పుడు కొండలు తీసుకొచ్చి ఎదురుగా పెట్టుకొని తిన్నాం, కీరకాయ, దోసకాయ, మరి ఈ విధంగా తిన్నాం వస్తే మరి అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారు. వాళ్ళు చెప్పింది వాస్తవమే. వాళ్ళు ఐదులో ఉన్నప్పుడు తిని ఉంటారు. కానీ వీరి పరిస్థితికి దేవుడు ఏం చేశాడంటే
వీళ్ళు దేవుణ్ణి వెతకడానికి ఇది ఒక మార్గం. ఏది? శ్రమ, బాధ. ఆలోచించండి, ఇప్పటి వరకు 14వ వచనం వరకు వీళ్ళు దేవునికి మొరపెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అంటే అప్పటి వరకు కూడా వాళ్ళు బలంగా ఐగుప్తులు వారిని అంత బాధపరచలేదు, కఠినమైన పని చేయించుకోలేదు. ఏదో తెల్లారి లేచిపోయినావా, ఇట్టుకు కోసినామా, వచ్చినాం అంతే. కానీ దేవుడు ఎప్పుడైతే వాళ్ళని హింసించు, వాళ్ళని వెతకాలని ఫరోకు ఆజ్ఞాపించాడు, ఫరో వెంటనే హింసించడానికి ప్రారంభించాడు. ఇప్పుడు దేవుడు కనబడుతున్నాడు ఇశ్రాయేలు. మొరపెట్టారా? మేము ఇనప బలిమిలో ఉన్నాం, కఠినంగా దాస్యత్వంలో నలిగిపోతున్నాం, మమ్మల్ని రక్షించని అప్పుడు మొరపెడుతున్నారు. అంటే 14వ వచనం వరకు ఎప్పుడైనా మొరపెట్టారంటే వారికి బాధలు కూడా లేదు. బాధలు ఉన్నప్పుడే దేవుడు గెలుస్తాడని అంటున్నా. బాధలు లేకపోతే దేవుని దయ వలన బాగానే ఉన్నాం అంతే. దట్స్ ఆల్. 3 పూటలు తింటున్నాం, ఏ బాధ లేదు, పోతాం. ఒకవేళ అదే మన కుటుంబంలో ఏదో ఒక విపత్తు లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే ఏం చేస్తాం? అట్ట పోయి ఇటు వచ్చిన ప్రార్థన చేస్తాం. మమ్మల్ని తప్పించు తండ్రి, మమ్మల్ని తప్పించండి. అప్పుడు వీళ్ళు దేవుణ్ణి వెతకడానికి దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడా? మరి ఇశ్రాయేలీయుల ఫరో మరి ఇలా కఠినంగా సేవ చేయించుకోవడానికి కానీ లేదా బాధ పెట్టడానికి కానీ గల కారణం ఎవరనుకుంటున్నాం? ఫరోనా? దేవుడు. అంటే ఇలా కఠినంగా సేవ చేయించుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి వెతుకుతారు. ఈసారి 15వ వచనంలో నుండి చూడండి, దేవునికి మొరపెడతారు. ఇంకా 14వ వచనానికి క్రాస్ రెఫరెన్స్ లో చూద్దాం. అంటే వారి దగ్గర ఎలాంటి పనులు చేయించుకున్నారు 14లో ఉంది. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించారంట. మరి ఇప్పటి వరకు ఇలాంటి పని చేశారా వాళ్ళు? కఠినమైన పని ఏమీ కాదు. తెల్లారితో 7 గంటలకు 6 గంటలకు పోయి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చినట్టే ఉంది. నువ్వు ఎంతైనా నీ డబ్బులు నీకు వచ్చేస్తుంది. ఏంది ఇంతేనా అని కూడా అడిగే యజమానుడు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన కఠినమైన పని ఏంటంటే ఇటుకలు కాల్చడానికి కర్ర, గడ్డి ఇవ్వడు. అంతకు ముందు ఎన్ని రాళ్ళు పోసారో అన్ని రాళ్ళే కొయ్యాలా, వీళ్ళే కర్ర, గడ్డి తీసుకొచ్చి కాల్చి ఇటుకలు లెక్క పెట్టి చెప్పాలి. ఇంకేడ తీరుబాటు ఉంటుంది? కూర్చొని కథలు మాట్లాడలేదు. పోసేసామా, ఆ కార్యనిర్వాహకుడు ఎవరు? కార్యనిర్వాహకుడు అతని ఇదని చెప్పాను ఇప్పుడే పేరు, సూపర్వైజర్. కోసారా? 500 అయ్యిందా? లే పో, కట్లు తేపో. మరి మీ అయ్యే తీసుకొచ్చిస్తాడు కాల్చడానికి. కొన్ని ఎగదలేవాడు. నీళ్లు తాగడానికి కూడా సమయం లేనటువంటి కఠినమైనటువంటి బాధగా ఉండొచ్చు. ఆ బాధల్లో వాళ్ళు దేవుని ఇచ్చారు. నిర్గమకాండం 2:23. నిర్గమకాండం 2:23. ఇప్పుడు బాధ పెట్టినటువంటి ఐగుప్తు రాజు కూడా చనిపోయాడు. యోసేపు ఉన్న ఇప్పుడు మనం 14వ వచనంలో చదివినటువంటి ఆ పరువుడు ఏమైపోయాడు? 2:23 చనిపోయాడా? అలాగను అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఇదే దేవుని యొక్క ఉద్దేశం. ఎలాగైనా వాడు ఏం చేయాల? మొరపెట్టాల. మరి ఎప్పుడైతే కఠినంగా సేవ చేయించుకున్నారో అప్పటి నుండి ఇశ్రాయేలు ఎవరిని వెతకడానికి ప్రారంభించారు? దేవుని వెతకడానికి ప్రారంభించారు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 15వ వచనం. అక్కడ సంఖ్యాకాండంలో మాట్లాడుతున్నటువంటి వారు ఐగుప్తు
వారు కాదు. వాళ్ళు పిల్లలుగా ఉండి బయలుదేరినటువంటి వారు. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమ పెట్టిరి. సరే, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 15వ వచనంలో పితరులు ఎవరంటే అబ్రహాం, ఇసాకు, యాకోబులు కాదు. అంటే మనకు ఒక చిన్న గుర్తు ఏమంటే పితరులు అంటే అబ్రహాం, ఇసాకు, యాకోబులే అనుకుంటాం. అక్కడ ఎవరంటే ఇశ్రాయేల్ ఉద్దేశించి ఇప్పుడు బతికి ఉన్నటువంటి తరం, అంటే 40 సంవత్సరముల తర్వాత ఉన్నటువంటి వారు మాట్లాడుతున్న మాటలు. అప్పుడు మా పితరులు అంటే అక్కడ 6 లక్షల కాల్పాలం వచ్చారు కదా, వాళ్ళు కూడా పితరులే కదా. అబ్రహాం, ఇసాకు, యాకోబులు పితరులే కాదల్లా. వాగ్దాన విషయంలో వాళ్ళు పితరులు, కానీ ఇది జనరల్ గా ఉన్నటువంటి మాట అనమాట. ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వాళ్ళు పితరులు. ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారు పితరులు. ఇప్పుడు మనం 1:14 చదువుతున్నవే వాళ్ళే వీళ్ళు. ఆ పితరులు అనే దానికి చెప్తున్నా, వాళ్ళే వీళ్ళంటే పిల్లలు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు చిన్న పిల్లలుగా ఉండొచ్చు అప్పుడు బహుశా. కానీ వాళ్ళ పితరులకు ఏమైపోయారు? అరణ్యంలోనే రాల్చేశాడు దేవుడు. అంటే అరణ్యంలో రాల్చినప్పుడు ఐగుప్తులో నుండి బయలుదేరిన 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవ్వరు కూడా కనాన్లోని ప్రవేశించాల, ఒక కాలేబు, యెహోషువ తప్ప. అర్థమైందా? కాలేబు, యెహోషువల తప్ప ఐగుప్తులో నుండి బయలుదేరిన 20 సంవత్సరాలు పైబడినటువంటి వారిలో ఎవరు కూడా కనాను దేశంలోని ప్రవేశించలేదు. అందుకని ద్వితీయోపదేశ కాలంలో మోసే ఆ ఐగుప్తులో నుండి వచ్చినటువంటి పిల్లలు ఉంటారు కదా, 20 సంవత్సరాల లోపు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు రెండో తరం వారితో. మీ పితరులు చేసిన కార్యం ఇలాంటి శిక్ష విధించాడా అని చెప్పిన దానిని మరలా చెప్పడమే ద్వితీయోపదేశ కాలం సారాంశం. ఒకవేళ పిల్లలు కూడా ఉండొచ్చు, ఒకవేళ జ్ఞానం కలిగినటువంటి పిల్లలు ఉండొచ్చు, ఒకవేళ 18 సంవత్సరాలు కావచ్చు, టీనేజ్ లో ఉన్నటువంటి వారు కావచ్చు. అంటే 20 సంవత్సరాలు పైబడినటువంటి వారిలో ఎవరు కూడా లేరు. అప్పుడు సంఖ్యాకాండంలో మనం చదువుతున్నప్పుడు 20వ అధ్యాయం 15వ వచనంలో మా పితరులు ఐగుప్తునికి వెళ్ళి మేము చాలా జనములు ఐగుప్తులో నివసించితిమి, ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమ పెట్టింది. అంటే పితరులు అంటే ఐగుప్తులు. సరే, ఇంకొకటి ఆలోచిద్దాం. అబ్రహాం, ఇసాకు, యాకోబులు పితరులు అనుకుందాం, వాళ్ళ గురించి మాట్లాడుతుందని అనుకుందాం. కాదు, అనుకుంటాం. సరే, ఐగుప్తులోనికి ఎంతమంది పితరులు వచ్చారు అబ్రహాం, ఇసాకు, యాకోబుల్లో? చెప్పండి. ఎవరు రాలే, వాళ్ళు ఎవరు రాలే. యాకోబు మాత్రం వచ్చాడు. యాకోబు సంతానమే వచ్చింది. యాకోబు కూడా వచ్చాడు. యాకోబు సంతానం. అసలు యాకోబుతో పాటు 70 మంది మొత్తం అక్కడ నుండి ఐగుప్తు దేశంలో 70 మంది వచ్చి చేరారు. అప్పుడు మా పితరులు ఐగుప్తునికి వెళ్ళి అంటే అక్కడ ఇసాకు కాదు, అబ్రహాం కాదు, మరి యాకోబు ఒకరిని ఎట్ట పితరులు అంటాం? అలాగైతే వీళ్ళు ఆ పితరులు కాదు, కుటుంబ పితరులుగా ఉండొచ్చు. కుటుంబ పితరులు అంటే అర్థమవుతుందా? ఇప్పుడు నా కుటుంబానికి నేను పితరుడిని, మీ కుటుంబానికి మీరు పితరులు, కానీ మనందరికీ ఒకే పితరుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు. అట్ట అంటే అబ్రహాం, ఇసాకు, యాకోబులు అనేవాళ్ళు ఆ జాతికి పితరులుగా ఉండొచ్చు, ఇశ్రాయేలీయుల పితరులుగా ఉండొచ్చు, ఆ వంశానికి మూల కారకులుగా ఉండొచ్చు. కానీ వారి గురించి ఇక్కడ సంఖ్యాకాండం 20వ అధ్యాయం 15వ వచనం మాట్లాడడం లేదు. కానీ అక్కడ ఐగుప్తులో నుండి బయటకు వచ్చినటువంటి 20 సంవత్సరాలు పైబడినటువంటి వారిని మా పితరులు అంటున్నారు వీళ్ళు. అప్పుడు పితరులు హింసించబడ్డారు. ఈ మాట మాట్లాడుతున్నటువంటి ఆ పిల్లలు కూడా హింసించబడ్డారు. పిల్లలంటే ఒకవేళ 20 లోపు ఉన్నటువంటి 19 సంవత్సరాలు కావచ్చు, 18 కావచ్చు, 17 కావచ్చు, 16 కావచ్చు, 15 కావచ్చు. అందుకే చిన్న పిల్లలు లేక టీనేజ్ వారు కూడా నేను అన్నాను. నిర్గమకాండం 5:7-21లో వారి చేత చేయించుకున్న కఠినమైన పనులేంటో పెద్ద పాఠంగా చదవచ్చు.
నిర్గమకాండం 5వ అధ్యాయం 7 నుండి 21లో మా పితరులను గాని మమ్మల్ని గాని ఐగుప్తీయులు శ్రమ పెట్టారు అంటే ఏ పనుల్లో ఎలా శ్రమ పెట్టారు చదువుకుంటూ వెళ్ళిపోతాం. చదివేదా రామ మన చదువుతావా? ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలను. అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలను, దానిలో ఏ మాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు కనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను, దానిలో వారు కష్టపడవలను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనను. కాబట్టి ఇప్పుడు 7వ వచనంలో ఇటుకలు చేయడానికి వీరికి ఇంతకు ముందు ఇవ్వబడిన పని, ఇటుకలు కొయ్యడం వదిలేసేస్తే లేక ఇటుకలు కొయ్యడం మానేసి కాల్చే పని. కానీ గడ్డిని వీళ్ళు తెచ్చుకోరు, గడ్డి వీళ్ళు తెచ్చుకోరు. ఇప్పుడు ఏం చేశాడు? భారాన్ని కొంచెం పెంచాడు. ఇటుకలు మీరే కొయ్యాలా, దానికి కావలసిన గడ్డి కూడా మీరే తెచ్చుకోవాలి. అయితే 8వ వచనంలో మీరు గడ్డి తీసుకురానప్పుడు ఎన్ని ఇటుకలు వస్తున్నారు రోజుకి, ఆ సంఖ్యలో ఒకటి కూడా తగ్గకూడదు. అంటే ఉదాహరణకి ఒక 500 వస్తున్నారు అనుకో, ఆ 500 అలాగే ఉండాలి. ఇప్పుడు కూడా మీరు గడ్డిని సమకూర్చుకోవాలా, కర్రనికి సమకూర్చుకోవాలా, ఒక రోజుకి 500 ఇటుకలు కొయ్యాలి అంతే. 8వ వచనంలో అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకలు లెక్కనే వారి మీద మోపలేను, దానిలో ఏ మాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు కనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవు ఇవ్వమని మొరపెట్టుచున్నారు. అంటే దేవునికి బలి అర్పించడానికి పోయి వస్తామంటే అది సోమరితనమా? అంటే భయం, ఎక్కడ వెళ్ళిపోతారనే భయం. ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో చెప్పాడు, ఒకవేళ శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు వారితో కలిసి యుద్ధం చేసి వీళ్ళు మనం విడిచిపెట్టి పారిపోతారేమో అని భయపడ్డాడు పరో. ఇప్పుడు కూడా భయం ఎలా ఉందంటే, మేము 3 దినాలంత ప్రయాణం చేసి మా దేవునికి బలి అర్పించి వస్తామంటే 3 దినాలు ప్రయాణం చేసి ఇట్లా వస్తారు, అడ్డుపోతారు, మిమ్మల్ని ఏడెత్తాలని పంపల. ఒకవేళ వస్తానని అటు వెళ్ళిపోతే యజమాని అడిగి చూడండి, నా దగ్గర కూడా 10,000 తీసుకున్నాడు, పుట్టుదాకా పోయేస్తానన్నాడు, వాడు ఎట్టు పోయినాడు అర్థం కాలేదు. ఎట్టు పోయి ఒకవేళ వీళ్ళు కూడా అడైపోతారని భయం. వచనంలో వారికి పనిలో ఏమైనా భారం తగ్గించాడా లేకపోతే పని భారాన్ని పెంచాడా? పెంచితేనేగా మొరపెట్టేది. అంటే ఇప్పటిదాకా ఇటుకల కోసం వదిలేసి వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు గడ్డి కూడా తెచ్చుకొని కొయ్యాలి. గడ్డి కూడా తెచ్చుకోవాలా, మీరు కాల్చి ఇవ్వాలా. కానీ తేడాలు ఉండకూడదు లెక్కల్లో. మేము గడ్డి ఇవ్వక ముందు మీరు ఎన్ని రాళ్ళు కోసారు, ఇప్పుడు గడ్డి మీరే తెచ్చుకొని అన్ని రాళ్ళు మీరు చూపించాలి. లెక్కలో తేడాలు రాకూడదు. భారాన్ని ఎందుకు పెంచాడు? మొరపెట్టడానికి దేవునికి. కరెక్టే. ఇంకొక విషయం ఏంటంటే, మోసే వచ్చి అడుగుతాడు చూడు, అయ్యా మా దేవునికి మేము బలి అర్పించి వస్తాం, మేము కొంచెం పంపించంటే, అప్పుడు మోసే మీద కూడా తిరుగుబాటు చేస్తారు వాళ్ళు. ఒరే బాబు నువ్వు వచ్చావు, మాకు పని బాగా ఎక్కువ, మా జోలికే రా బాబు, నువ్వు అడగాల్సిన అవసరం లేదు, మా సాగు మేము వస్తామన్నారు. అంటే మోసే మీద కూడా తిరుగుబాటు చేశారు వాళ్ళు. అంటే ఎందుకు చేశారంటే, వాళ్ళు వచ్చి అడగడం, ఈ ఫరో ఏం చేశాడంటే పనిని రెట్టింపు చేశాడు. ఆ భయం ఉంది ఇశ్రాయేలీయుల మధ్య. సరే 9వ వచనంలో ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను, దానిలో వారు కష్టపడవలను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను. మరి అతను అబద్ధపు మాటలు చెప్పింది ఎవరు? ఎవరు చెప్పాల అబద్ధపు మాటలు? లేదు వచ్చారు వీళ్ళు. తర్వాత మనం 5వ అధ్యాయంలో ఉన్న 5వ అధ్యాయంలో కాదు 4వ అధ్యాయంలో చూడు, మోసే అహరోను ఉంటారనమాట. మోసే అహరోను వచ్చి పర్వత అంటారు, ఈ విధంగా మేము బలి అర్పించడానికి వెళ్ళి రావాలో 3 దినాల ప్రయాణం. అది అబద్ధం. ఆ సందర్భంలో కదా మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు పని తక్కువ ఉంది కాబట్టి 8వ వచనం చివరిలో మా దేవుని బలి అర్పించడానికి పోవాలంటున్నారు. అప్పుడు
బలర్పించడానికి పోవాలన్నమాట 9లో ఏమంటున్నాడంటే అబద్ధపు మాటలు. ఆ మోసే అహరోను చెప్పిన మాట అబద్ధ మాటలు, ఇట్టి మాటలు మీరు నమ్ముకున్నట్టు వారికి పనిపడమే పెంచుకున్నాడు. ఆ సందర్భానికి వచ్చినప్పుడు దీన్ని చదువుదాం. 10వ వచనంలో, కాబట్టి ప్రజల కార్య నియమకులను వారి నాయకులను పోయి ప్రజలను చూసి నేను మీకు గడ్డి ఇయ్యను, కానీ ఇక్కడ మాత్రం కాల్చి వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు 11లో వాళ్ళే చెప్పారు సలహా, మీరే వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకున్నది, అయితే మీ పనిలో నే మాత్రమును తక్కువ చేయబడదని పరో సెలవించనని చెప్పారు. అప్పుడు ప్రజలు ఏం చేశారు? గడ్డి దొరకకపోయేసరికి కొయ్య కాళ్ళు గుచ్చుకున్నారు. ఐగుప్తు దేశం అంతటా పోయి సమకూర్చి తీసుకొచ్చి ఇటుకల బట్టిలో పనిచేస్తున్నారు. మరి ఇలా ఏమైపోద్ది? ఇంక చివరికి ఏమైపోద్ది? మరి వాళ్ళు వచ్చి ఫరోని అడిగారు, ఇశ్రాయేల్ నాయకులు వచ్చి ఏమడిగారు? 15వ వచనంలో 15వ వచనంలో ఇశ్రాయేల్ నాయకులు ఏమడిగారు ఫరో దగ్గరికి వచ్చి? తమ దాసుల ఎడల తమరు ఎందుకు ఇట్లు జరిగించుతున్నారు? తమ దాసులకు గడ్డినియ్యరు, అయితే ఇటుకలు చేయడని మాతో చెబుతున్నారు. చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని మొరపెట్టిరి. అంటే ఇశ్రాయేల్ చెప్తున్నారు, అంటే ఇశ్రాయేల్ నాయకులు ఏమంటున్నారు? కానీ ఈ పనిని స్టార్ట్ చేసింది ఫరోనే కదా. అంటే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించండి, వాళ్ళకి గడ్డి ఇవ్వకండి అని చెప్పింది ఎవరు? ఫరోనే చెప్పాడు. మరి ఫరో దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. మరి ఫరో ఇప్పుడు ఏం తీర్పు తీర్చబోతున్నారు? ఇది ఎలా వస్తుంది? ఇప్పుడు గడ్డి ఇవ్వకూడదని చెప్పింది ఎవరు? ఫరోనే కదా. మరి ఇశ్రాయేల్ నాయకులు ఏం చేశారు? ఫరో దగ్గరికి మొరపెడుతున్నారు. 17వ వచనంలో, తమ దాసుల ఎడల తమ రెందుకిట్లు జరిగించుతున్నారు, తమ దాసులకు గడ్డినియ్యరు, అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుతున్నారు. చిత్తగించము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని మొరపెట్టారు. కానీ ఆ తప్పిదాన్ని చేయడానికి ప్రోత్సహించింది రాజే కదా. ఎంత ఒక బుద్ధిహీనమైనటువంటి కార్యం కనబడుతుంది చూడు. అంటే మనం ఆశ్రయించాల్సింది అతన్ని కాదు, ఫరోని కాదు, దేవుణ్ణి ఆశ్రయించాలా. నరుడు ఏం చేయగలడు? నరమాత్రుడు. పాడతాం, రాజులను ధర నమ్ముడు కంటే రాజరాజువు నీవే నాకు ఆశ్రమే పాడతాం. తిరిగి ఎక్కడికి పోయి నిలబడతాం? నరుల కాడికి. రాజులను ధర నమ్ముడికే పోతున్నాం. అంటే ఇదంతా ఇప్పుడు మన జీవితంలో జరిగేది కూడా ఇంతే. పెట్టింది ఫరోనే. ఆ బాధను అనుభవిస్తున్నటువంటి వారు ఆ బాధ ఎక్కడి నుండి వచ్చిందో వారికి తెలిసిందా? గడ్డి ఇవ్వకూడదు, వాళ్ళని కఠినంగా శిక్షించండి, వాళ్ళని సోమరులుగా వదిలిపెట్టకూడదని రాజే అన్నాడు. ఆ రాజు చేత నియమింపబడినటువంటి కార్యనియమికులు వచ్చి చేస్తే ఈ ప్రజలు మరలా రాజు దగ్గరికే పోతున్నారు. అక్కడ ఏం న్యాయం జరగబోతుంది? పెట్టింది ఆయనే కదా చట్టం. మరి ఆ పెట్టిన చట్టాన్ని ఆయన ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు ఏదో సన్నగా సరి చెప్పి పంపుతాడు. 20వ వచనానికి పోతాం. నిర్గమకాండం 5వ అధ్యాయం 20వ వచనం. అంటే మనం రాసాము కదా 5వ అధ్యాయం 7 నుండి 21. ఇప్పుడు 20వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొన్నట్టుకు దారిలో నిలిచి ఉన్న మోసే అహరోను కలుసుకొని దండం పెట్టి చెప్తా, మీరు మా జోలికి రాకండి అంటారు ఇక్కడ ఇశ్రాయేలు. అంతేనా? చూడు రాబోకన యెహోవా మిమ్ము చూసి న్యాయము తీర్చును గాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గం ఇచ్చితురని వారితో అనగా. అంటే ఇక్కడ వాళ్ళకి అబద్ధాన్ని నేర్పుకున్నది ఎవరైనా ఒక ప్రశ్న వేశాం. వాళ్ళు అబద్ధములు నమ్ముకున్నట్లని ఒక మాట చదివాం, గుర్తుందా? ఆ దశలోనికి పత్రిక కాదు అది ఇప్పుడే చదివాం ఈ 5వ అధ్యాయంలోనే. వారు బయటకు పోతారే దాని కిందే ఉన్న మాట అది.
అంటే అబద్ధం నమ్ముకున్నట్లు వాటిని బాగా హింసించండి, పళ్ళు భారాన్ని మోపండి. ఇది ఎక్కడ ఎవరు పెట్టాను నేను కూడా, 9వ వచనం. నేను అక్కడే ఉన్నా, అందులోనే ఉన్నా, నాకు కాదు రాదు. వాళ్ళు అబద్ధము ఆలకించుకున్నట్లు, అంటే అబద్ధం చెప్పింది ఎవరంటే నేనన్నా మోసే అహరోనని. 9వ వచనం. 9, 5. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయవలను, దానిలో వారు కష్టపడవలను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను. మరి అక్కడ అబద్ధపు మాటలు చెప్తున్నది ఎవరు? ఇప్పుడు శివర్లో 20-21 చదివాం. మోసే అహరోనులు కాదు, మన దేవుని బలేర్పించడానికి పోదాం రండి అనిపించింది ఎవరు? దానిని మరో ఏమనుకుంటున్నాడు అంటే అబద్ధమే అనుకుంటున్నాడు. 21-22 చదువు ఏమదు చూద్దాం. 22. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేస్తేవి, నన్నేల పంపితివి. చాలు. అంటే 21లో ఈ ఇశ్రాయేలీలు మోసే అహరోను చూసి ఏమన్నారు? వాళ్ళు ఏమో సైలెంట్ గా ఉన్నారు, వాళ్ళ చేతికి ఖడ్గం ఇచ్చి మమ్మల్ని చంపమండానికి వచ్చారు మీరు అన్నారు 21లో. చదువుతా. పొర ఎదుకును అతని దాసులు ఎదుకును మమ్మను అసహ్యముగా చేసి మమ్మల్ని సంపుటకై వారి చేతికి ఖడ్గం ఇచ్చిద్దరని వారితో చెప్పారు. ఇంకా మీ సహాయం వద్దు, మీ పని మీరు చూసుకొని మా జోలికి రాకండి. మరి దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఎందుకు విడిచిపెట్టాడంటే కారణం అబ్రహామే. ఆయనతో వాగ్దానం చేశాడు. మరి అబ్రహాంతో చేసిన ప్రమాణంలో నెరవేర్చాలి కాబట్టి వీళ్ళు కాదు, మేము రాము అన్నా కూడా వాళ్ళని కట్టగట్టేనే మోసిపోతాడు దేవుడు. ఇంకేం చెయ్యాల రాముడితే? మరి ఈ కాలం సమీపిస్తూ ఉంది, 400 సంవత్సరాలు దగ్గరికి వచ్చేసింది. ఆడెందుకన్నా దేవుడు ఒక అబద్ధాన్ని ఆడి ఆత్మలు పంపాడు అనుకో, లేకపోతే తిక్కల ఆత్మలు పంపితే తిక్కలుగా పరిగెత్తరు. దేవునికి అసాధ్యమైన దేవుడు ఇంకా. అవును అవును. ఆయన ఒక సృష్టికర్త, క్రియేటర్ కాదు, దేనినైనా చేయగలడు. అక్కడ ఐగుప్తులో ఉన్న వారిని అందరినీ కూడా ఒక దయ్యం రూపంలో పెట్టిన చూసి భయపడిన పారిపోతారు. కాబట్టి దేవుడు తాను అనుకున్న సంకల్పాన్ని ఎలాగైనా నెరవేర్చగలడు. ఒకవేళ ఆ సంకల్పానికి మనం ఏకీభవించకపోయినా తీసుకెళ్ళిపోతాం. సరే, ఇప్పుడు క్యాపిటల్ బి పాయింట్కి వెళ్తున్నాం. క్యాపిటల్ ఏ మొదట్లోనే రాశాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 1 నుండి 14 వరకు రాసి ఉన్నాం క్యాపిటల్ ఏలో. ఇప్పుడు క్యాపిటల్ బికి పోతాం. క్యాపిటల్ బిలో ఏముందంటే ఎబ్రీ మంత్రసానులు దేవునికి విధేయులగుట. ఎబ్రీ మంత్రసానులు దేవునికి విధేయులగుట. అంటే చిన్న క్లుప్తంగా రాసుకుంటే అక్కడ ఏ పాఠం ఉందని తెలిసింది. క్యాపిటల్ బిలో ఎబ్రీ మంత్రసానులు దేవునికి విధేయులగుట. నిర్గమకాండం 1:15 నుండి 22. ఈ బిలో 1వ పాయింట్ నిర్గమకాండం 1:15 నుండి 16. టైం అయిందో? నిర్గమకాండం 1:15 నుండి 16లో దాన్ని రాసి ముగిద్దాం, రేపు చదువుదాం. ఐగుప్తు రాజు మగ శిశువులను చంపమని, ఐగుప్తు రాజు మగ శిశువులను చంపమని ఆదేశించడం ద్వారా ఇశ్రాయేలీలను నాశనం చేయడానికి ప్రయత్నించుట. కానీ మంత్రసానులు దేవుని భయపడతారు. ప్రభు చిత్తమైతే ఏం చదువుతాం అంటే మన మనుషుల మాటకు లోపడాలా, దేవుని మాటకు లోపడాలా అనే పాఠాన్ని రేపు చదువుతాం. ఈ అపోస్తులు కానీ షద్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ దీన్ని ఏం చెప్తారంటే మనం దేవుని ద్వారా ఇవ్వబడిన అధికారమే కాబట్టి ప్రతి అధికారికి లోపడాలా. అది కరెక్టే, నిజమే. కానీ భక్తి అని వచ్చినప్పుడు దేవుడా అధికారం అంటే
మనకు దేవుడే కానీ అధికారం కాదు. అక్కడ అపోస్తులు అడుగుతారు కదా, మీరు ఈ నామంలో ప్రకటించకూడదంటే అప్పుడు అపోస్తులు ఏమంటారు? మీ మాట వినడం శ్రేష్టమా, దేవుని మాట వినడం శ్రేష్టమని అడుగుతారు. అంటే ఈ మంత్రసాలను కూడా చేశారు. ఐగుప్తు రాజు అధికారిగా ఉన్నా కూడా దేవుడా అధికారి అని వచ్చినప్పుడు వాళ్ళు దేవుని వైపే ఉన్నారు కానీ అధికారి వైపు లేదు. మరి ఇప్పటి వరకు ఓపిక విన్న మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు